ఓహో సూపర్! వర్షంలో ఇవి అంతా తినడానికి మజా వస్తుంది. అరే ఇదేం పకోడీ? ఇంటికి రా, పకోడీ టేస్ట్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. అవును, పక్కవారి కోడి దొబ్బేసి పకోడీ చేస్తాడు, అర్థమైందా? ఇదిగో చిలుక, ఈ తింగరోడి టాలెంట్ వేస్ట్ కాకూడదు. వీడి చేత మనం చాయ్ పకోడీలో బండి పెట్టిద్దాం. అరే పింకీ ముందు మీరందరూ నా పరువు తీసేస్తున్నారు. పింకీ ముందే కాదు, స్వీటీ కిటీ ముందు కూడా నీ పరువంతా పోయింది. మామూలుగా మా ముందే నీ పరువు పోతుంది, ఇప్పుడు 6 ముందు పోయింది, అర్థమైందా? నేను కనుక మంచి పకోడీ చెయ్యకపోతే వంట చేయడమే మానేస్తాను. నాతో పాటు ఇంటికి రా, ఇప్పుడే వెళ్దాం, పదా. నన్ను డాంకీ అంటావు, కానీ నిజమైన డాంకీ నువ్వే. మాన్సూన్ సీజన్ లో ఇంట్లో మూసుకొని కూర్చొని ఏం చేస్తావు? మనం అందరం కలిసి ఒక ట్రిప్ వేసుకుందామా? కారు పక్కకి తీరా, టమాటా మొహం. అసలు ఇంత ట్రాఫిక్ ఉన్నప్పుడు మనం అందరం ఎక్కడ వెళ్ళగలము? అదే కదా అరకు వాటర్ ఫాల్స్. హనీ ఇరిటేట్ చెయ్యకు. ఓహో, పెద్ద కార్ వల్ల ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాము. బైక్ మీద వెళ్తే ఎలా ఉంటుంది? స్వీటీ, బైక్ మీద ఇంతమంది పట్టరు, అందుకే కారు. చూడండి జామకాయలు. అన్నా ఇక్కడికి రండి. మాకేమీ వద్దు, నువ్వు వెళ్ళిపోన్నా. అన్నయ్య వెళ్ళిపోతున్నారు ఆగకుండా. నాకు జామకాయలు కావాలి. అవి హైజీనిక్ గా ఉండవు పింకీ, నేను తెచ్చాను కదా. జామకాయలు, వేరుశనకాయలు, చాట్, ఇంకా ఫ్లాస్క్ లో టీ, పకోడా, నూడిల్స్. నేను రిపోర్టర్ స్వీటీ, కెమెరామ్యాన్ పింకీతో పాటు చాలా హ్యాపీ అయిపోయాను. అని వెనకాల ఉన్న బుట్ట తీసుకో. పిక్నిక్ వెళ్ళడానికి జోర్దారే దారి చూపిస్తాడు. ఆ బోనెట్ మీద కూర్చుని ఆ కారు అద్దాన్ని తుడుస్తూ ఉండాలి. ఏంటి? అరే వద్దు వద్దు, నాకు భయం వేస్తోంది. భయం ఎందుకు? బండికి నిన్ను తాడుతో కట్టేస్తాము. నువ్వు వైపర్లా తోకతో తుడిచేస్తూ ఉండు, సరేనా? వావ్ హనీ, నువ్వు ఇంటెలిజెంట్ ఐడియా ఇచ్చావు. నేను ఇంటెలిజెంట్ గాడిదని కదా. నువ్వు తోక ఆడిస్తూ ఉండు, నేను లోన పాడిస్తూ ఉంటాను. అరే వడగళ్ళు పడుతున్నాయి. వీరుడు చేతిలో ఉన్న బాంబుకే దడవడు. వడగాళ్ళకి భయపడేవాడు కాదు మగవాడు. నేనేం భయపడడం లేదు, పదండి ముందుకి. అరే వర్షం ఆగిపోయింది. ఇది మాన్సూన్ సీజన్, వర్షం మళ్ళీ కురుస్తుంది, కాబట్టి నువ్వు అక్కడే అలాగే ఉండు. ఓహో, బండి బురదలో ఇరుక్కుంది. ఎవరు తోస్తారు దీన్ని? మనం చూద్దాం దీన్ని. మేము కాదు, మీరు తోసుకుంటూ రావాలి. వీరులు కదా మీరు. అరే మీరు చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడిపోతూ ఉంటారు. కారేంటి, ఒకవేళ ట్రాక్టర్ ఉన్నా కూడా బయటికి లాగేస్తారు. ఎవరో తెలుసా? హనీ బనీ. ఏంటి? అవును చిలుక, బానెట్కి కట్టేసరికి నా నడుము ఇనుములాగా వంగిపోయింది. చిలుక బండిని అసలు లాగలేడు. మనకి ప్రాబ్లం ఏమీ లేదు, వీళ్ళిద్దరు ఉన్నారు కదా. అరే కానీ పద బన్నీ, లేకపోతే కిట్టి ముందు మన ఇద్దరి పరువు పోతుంది. మీకు సపోర్ట్ కి రమ్మంటారా? కిట్టి వద్దు, మేమిద్దరు సరిపోతాము. అయిపోయింది పిక్నిక్. ఈ జనాల మధ్య వాటర్ లో ఎంజాయ్మెంట్ ఏ ఉంటుంది. పదండి ఇంటికి వెళ్ళిపోదాం. కిటీ, ఆ పైన లుంగి పోలుంది, అక్కడ ఎవరు ఉండరు. అది చాలా ఎత్తులో ఉంది, అక్కడ ఎవరు ఉండరు. అక్కడికి వెళ్దాం, పదండి.
మీ వల్ల అందరం తడిసిపోయాం. ఇంకోసారి ఇక్కడికి రాకూడదు. వాట్ a place! నేను చెప్పాను కదా ఈ ప్లేస్ అంతా ఇప్పుడు మనదే. ఏం చూడడానికి వచ్చా ఏం చూసాం. ఆహా సూపర్ గా ఉంది ఇక్కడ. అరే అన్ని మాన్సూన్ లో ఇదే బెస్ట్ ట్రిప్. సరే ఇది గొప్ప ట్రిప్పే, కానీ దీనికి మేము పడిన కష్టం ఎవ్వరూ పడలేదు. అర్థమైందా? కనిపించని నాలుగో సింహమే ఈ పోలీస్. నా పేరు గోవింద్ పాండా. ఈ ఫోటో వెనక లేదు, ఈ బుక్స్ లోనూ లేదు. అడవిలో దొరికితే నిలువుగా అడ్డంగా చేరేస్తాను. నిలువుగా అడ్డంగా చేరేస్తా. జింగలాలా ఓయ్, జింగలాలా ఓయ్. గోడకి సైలెంట్ గా మేకు కొట్టినట్టు కేకు కొట్టేశారు. ఊరంతా జల్లెడ పట్టి వాళ్ళని పట్టుకుంటాను. అరే ఊరందరినీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇన్స్పెక్టర్ పాండా బర్త్డే కేక్ ని దొంగిలించిన వాళ్ళని మాత్రం పట్టుకోండి. అవును రాజా, ఆ కేక్ ఎగ్లెస్ అంటే వాడు ఎగ్లెస్ మాత్రమే తింటాడనుకుంటా. సూపర్ గురువు గారు, డైలాగ్ అదిరిపోయింది. మీరు జీరో కాదు, మీరు సోలో కాదు, అంటే అది మీరు హీరో కాదు. నా ఉద్దేశం మీరు ఇన్స్పెక్టర్లని. డైలాగులు చెప్పడం మానేసి కేక్ దొంగని వెతకండి. ఎలా కనిపెడతారు? దొంగిలించిన కేక్ ని దొంగ పెట్టెలో పెట్టుకోడు కదా, ఆల్రెడీ తినేసి ఉంటాడు. మనం బర్త్డే కోసం కొత్త కేక్ తీసుకొద్దాం. అరే సమస్య కేక్ కాదు, ఇన్స్పెక్టర్ కేకే దొంగిలించారు. ఈ సమాజంలో నా పరువు ఏమవుతుంది? కానీ మీకు సమాజంలో పరువు ఎక్కడుంది? అరే అరే ఈ పువ్వులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీ బర్త్డే కదా, ఎవరైనా తీసుకొచ్చి ఉంటారు. కాదు, పార్టీ నైట్ కి. ఇప్పుడు ఎవరు విష్ చేస్తారు? ఈ పువ్వులు ఆ దొంగ తెచ్చుంటాడు. పువ్వులతో విష్ చేద్దామని వచ్చి డిష్ చేసి వెళ్ళిపోయాడు. పట్టుకుంటే నలిపి పాడేస్తారు. ఏంటి పువ్వుల్నా? కాదు, దొంగని. అరే ఆ పువ్వులు దొంగ తెచ్చి ఉండకపోతే? ఖచ్చితంగా వాడే తెచ్చుంటాడు. పువ్వులతో వచ్చి అక్కడ ఉన్న కేక్ ని తీసుకుని నెత్తి మీద పెట్టుకుని జింగలాలా అంటూ పోయాడు. జింగలాలా అంటూ పోయాడు. పదండి పువ్వుల షాపులో అడుగుదాం. ఈ సిటీలో ఉన్న ఏ షాపుని వదిలిపెట్టద్దు. ఈ రోజు నన్ను కిళ్ళి నవ్వినట్టుగా నవ్విలేస్తారు. ఈ పువ్వులు ఎవరు కొన్నారో అది చెప్పు. ఎన్నిసార్లు మీకు చెప్పాలి? రోజుకి 100 మంది కొంటూ పోతూ ఉంటారు. అసలే మా షాప్ చాలా ఫేమస్. బోర్డు మీదే ఉంది. కేక్ దొంగ, కేక్ దొంగ, పట్టుకోండి వాణ్ణి. కేక్ దొంగ. అదిగో కేక్ దొంగ. అరే మా ఇంట్లో దొంగతనం చేస్తావా? ఇంకా ఎంతని కొడతారు వాణ్ణి? ఆ రాజా, దొంగిలించింది మాది. పరువు పోనివను, కరువు రానివ్వను, ఎట్టి పరిస్థితుల్లో పరువు పోనివ్వను. ఏం చెప్పారు ఏం చెప్పారు ఏం చెప్పారు గురువు గారు? పక్కకు పో రాజా. దూరంగా నుంచొని నా పంచ్ పవర్ ఏంటో చూడు. దూరంగా వెళ్ళు. అరే నా కేక్ పాడైపోతుంది. అరే ఇది మన కేక్ కాదు. ఇది నా కేక్. బై ద వే థ్యాంక్ యూ. కేక్ వీడు దొంగిలించకపోతే మరి ఇంకెవరు దొంగిలించినట్టు? ఇద్దరు దొంగలు ఉన్నారేమో. ఏయ్, డాంకీ అది తెలుస్తుంది. మరి ఆ రెండో వాడు ఎవడు? అరే ఆ సెకండ్ టైం అప్పుడే అయిపోయింది. చాలా టైం వేస్ట్ అయిపోయింది. గెస్ట్ అందరూ వచ్చేస్తారు. మీరు త్వరగా తయారవ్వండి. నేను వెళ్ళి కొత్త కేక్ తీసుకువస్తాను. జోర్దార్ కరెక్ట్ గా చెప్పాడు. పార్టీకి కేక్ కావాలి కదా. అరే వా, మా తమ్ముడు పుట్టినరోజు వచ్చింది. మా తమ్ముడు పుట్టినరోజు వచ్చింది. ఇక్కడ కేక్ కూడా వచ్చింది. ఇక్కడ చూడండి, సేమ్ టు సేమ్ కేక్ తెచ్చాం. సేమ్ టు సేమ్.
రాజా నాకు ఒక డౌట్ వచ్చింది. నువ్వు కేక్ ని చూడలేదు కానీ సేమ్ టు సేమ్ కేక్ ని ఎలా తీసుకొచ్చావు? జోర్దార్ జోర్దార్ కేక్ ను దొంగిలించింది నువ్వేనా? దొంగిలించలేదు, తినేశాను. దొంగతనం చేయలేదు కానీ దొబ్బేశావు. అది కూడా క్రైమే కదా. నేను చెప్పానుగా నాగి, నిన్ను నలిపి పారేస్తాను. కకృతి పడి అలా చాక్లెట్స్ తినకూడదు. నీకు ర్యాపర్ కి రాయికి మధ్య తేడా తెలియలేదా? వీడు అన్ని తినేస్తాడు. ట్రాఫిక్ జామ్ లో కూడా ఆ జామును కూడా వదిలిపెట్టాడు. ఏంటి అర్థమైందా? 2 ఫ్రూట్స్ కలిపి తినేస్తున్నాడు. జామ పళ్ళు ఇంకా అంజీర పళ్ళు. నేనింకా తినను, నన్ను వదిలేయండి ప్లీజ్. ఆ, అయినా నువ్వు ఇన్ని చాక్లెట్స్ ఎక్కడి నుంచి తెచ్చావు? న్యూ ఇయర్ కదా, పైగా క్రిస్మస్ ఇప్పుడే అయిపోయింది. అందుకే చాక్లెట్స్ అన్ని జాగ్రత్తగా దాచాను. ఆ, మేడం కి న్యూ ఇయర్ పార్టీ అద్దరగొట్టాలి. అద్భుతంగా చేర్చు పెడదాం. అర్థమైందా? వెళ్ళి ఎక్సర్సైజులు చేసుకోవాలి కదా. ఇది నా న్యూ ఇయర్ రెజల్యూషన్. ఓ, న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటే ఏంటి? న్యూ ఇయర్ రోజు నుంచి గోల్స్ పెట్టుకుంటాము. ఈ ఇయర్ అంతా ఏం చేయాలి, ఏం చేయకూడదని. అది ట్రెండింగ్. నేను పైకి వెళ్ళి న్యూ ఇయర్ రెజల్యూషన్ ని స్టార్ట్ చేస్తా. మేడం పార్టీకి ఉండరు. ఆ, మరి మన రెజల్యూషన్ ఏంటి? నా రెజల్యూషన్ ఏంటో తెలుసా? రెజల్యూషనే లేకపోవడం. నేను చెప్పేది ఫ్యాక్ట్. అరే అది కాదు, చెయ్యాల్సింది సరిగ్గా ఆలోచించు. కానీ ఏంటి? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? నేను వంట నేర్చుకుంటాను. ఓకే, నీలో సీరియస్నెస్ తగ్గిస్తాను, నీకు స్మైలింగ్ వచ్చేలా చేస్తారు. మీరు చెప్తుంటే నాకు అర్థమైంది. నేను బుక్స్ తీసుకొని తెలివైన బుద్ధిమంతుణ్ణి అవ్వాలనుకుంటున్నాను. నేను మీ మీద ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాను, సపోర్ట్ చేస్తాను. మీరు చేసే పనికి అంపైర్ అవుతాను. అర్థమైందా? అరే వదలరా నన్ను. జోర్దార్ ఆకలేస్తోంది. నువ్వు వెయిట్ చెయ్యి, బన్నీ ఆలు పరోడా చేస్తున్నాడు. కుకింగ్ కుకింగ్. అరే పేస్ట్ తో తోవినా టేస్ట్ బాగోట్లేదు. బనీ నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు సుపారీ తీసుకో. పొరాటాతో వాళ్ళ ప్రాణాన్ని పొట్లం కట్టేద్దాం, ఎవరికి డౌట్ రాదు. పర్వాలేదు తమ్ముడు, అర్థం కాకపోయినా పరాటాల్లో ఆలు పాడైపోయినా. అరే నేను బాగానే ట్రై చేశాను. తేడా ఎక్కడ జరిగింది? పరోటాలో పచ్చి బంగాళదుంపలు కాదు, ఉడకబెట్టిన బంగాళదుంపలు వేయాలి. అవెల్లో వేడి చేయకూడదు, స్టవ్ మీద వేడి చెయ్యాలి. తీసుకురా పరాటా, ఎండలో కాల్చుదాము మిత్రమా. హెల్ప్ మీ. అరే నీళ్ళు ఇవ్వండి. అరే ఇదేం రెజల్యూషన్, వాడే హెల్ప్ చేస్తానని చెప్పి ఇప్పుడు వాడే హెల్ప్ అడుగుతున్నాడు. ఇన్స్పెక్టర్ పాండా. అరే ఎందుకు అరుస్తున్నావు? వీళ్ళిద్దరిని కానిస్టేబుల్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి వాళ్ళ చేతికి రంగు అంటుకోలేదు. హోలీలోనే వాళ్ళ చేతికి రంగు అంటుకోలేదు. వాళ్ళు ఎలా అపరాధులు బిడ్డా? అరే అని నీ బుర్ర ఏమైనా పట్టాలు తప్పిందా? తమ్ముడా, మీరు యాక్టర్ కాదు, డాక్టర్ కూడా కాదు, అన్నిటికీ మించి మీరు ఇన్స్పెక్టర్ కూడా కాదు. అవునా? నీ కంటికి నేను కానిస్టేబుల్ లా కనబడుతున్నానా? కాదు కాదు, మీరంటే ప్రేమ మోజు. మా వాళ్ళని ప్లీజ్, మా వాళ్ళని వదిలేయచ్చు కదా. అస్సలు కుదరదు.
ఆలోచించండి, వాళ్ళని వదిలేస్తే మీరు కమిషనర్ అవ్వాలని మీకోసం మేము పూజలు చేయిస్తాం. మీరు కమిషనర్ అవుతారు, అంతే, మీరు హీరో అయిపోతారు. ఓహో, ఓకే కానిస్టేబుల్ వదిలేయండి వాళ్ళని. థ్యాంక్స్. నేను కుకింగ్ చేస్తున్నాను. ఇప్పుడు వెళ్ళి నేను మీకోసం డజన్ కేకులు తయారు చేసుకొస్తాను. బనీ చేసింది తింటే హాస్పిటల్లో బెడ్ను బుక్ చేసుకోవాలి. అరే తమ్ముడు, విగ్లో బగ్స్ ఉన్నాయి అనుకుంటాను. ఉంటే ఉండని, ఈ రోజు మనం అమ్మాయిలా కనపడాలి. గర్ల్స్ లేఅవుట్ లో కిట్టి స్వీటీ పింకీని చూడాలంటే ఇలాగే ఉండాలి. అవును, హిమాలయాల్లో ఉంటారు ఋషి. మనం చెయ్యాలి కృషి, అర్థమైందా? హాయ్ కిట్టి. అరే సుష్మా, సల్మా, రోమా, పరోమా ఏంటి ఇంత లేట్ గా వచ్చారు? రెడీ అవ్వడానికి చాలా టైం పట్టింది. విగ్ పెట్టుకొని ఇంకా డ్రెస్ చుట్టుకొని. తను సరదాగా కామెడీ చేస్తోంది. ఇలా చూడు, నేను మంచి హెయిర్ స్టైల్ చేసుకోవడానికి వాష్రూమ్ దాకా వెళ్ళొస్తాను. బల్లే బల్లే నా జుట్టును చేస్తాను స్టైల్. అరే పూల్లో దిగడానికి తయారవడం ఎందుకు? అవును నిజమే, పదండి. మేము గోవా పులుసులోనే దిగలేదు. ఏ పులుసులో ఎందుకు దిగుతాము? డాంకీ, కిట్టి, స్వీటీ, పింకీ పూల్లోనే ఉన్నారు. నీకు అసలు బుద్ధుందా? పూల్లోకి దిగితే మన బండారం బయటపడుతుంది. నా నెక్లెస్, మా అమ్మ నాకు ఇచ్చిన ఆఖరి గిఫ్ట్. ఏం పర్వాలేదు, మేము గెటప్ వేసుకున్న చోట నువ్వు నెక్లెస్ కొనుక్కుందు గాని. ఏంటి? దొరికిపోయాము. లేదు, మా అమ్మ నెక్లెస్ నాకు తిరిగి కావాలి. నీ ఎమోషన్ అర్థమవుతోంది. నువ్వేమీ టెన్షన్ పడక్కర్లేదు, మేం వెళ్ళి నెక్లెస్ ని తీసుకుని వస్తాము. పిచ్చా నీకు? ఇంత పెద్ద అడవిలో నువ్వు ఎలా తీసుకొస్తావు? మేం వెతికి తీసుకొస్తాం మ్యామ్. పింకీ కోసం వెతికి వేటాడి తీసుకొస్తాము. బుద్ధదు, ఈ పని హనీ బనీ జోర్దార్ చిలుకకి చెప్దాము. అరే మేము ఇక్కడే ఉన్నాం కదా. హరి జోర్దార్ హనీ చిలుక ఎక్కడున్నారు? వాళ్ళు ముందు వెళ్ళిపోయారు కదా, మనకి దారిలో కలుస్తారులే. అదిగో అక్కడున్నారు. కలిసే ఉన్నారా మీరు? మీకు కనిపించట్లేదా? మేము స్టార్టింగ్ నుంచి కలిసే ఉన్నాము. పార్టీకి కలిసే వచ్చాం కదా. ఏంటి? అంటే దాని అర్థం ఇక్కడ పార్టీ జరిగిందని. మీరు దాన్ని పట్టుకోండి, నేను మీ దగ్గరికి వచ్చేస్తున్నాను. బన్నీ అటువైపు ఉన్నాడు, మేము అటే ఉన్నాం. మీరు ఇటు వెళ్ళండి. వాళ్ళతో ఉండాలా లేకపోతే మీతో ఉండాలా? మాతో ఉండాలి మ్యామ్. అరే బాబు, నాకేం అర్థం కావడం లేదు. నేను సుష్మానా లేకపోతే హనీనా? ఏయ్, నువ్వు నోర్మై, వాణ్ణి పట్టుకునేంత వరకు ఏమీ మాట్లాడుకు. కాపాడండి! నా మొగుడు బాక్సర్ రా, బాక్సర్. బక్ 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 బక్. ఏయ్! హే, హే.